హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ఇరాన్కు పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఇక పండగ రోజు కూడా పశ్చిమాసియాలో యుద్ధం ఆగలేదు. ఇరాన్లోని నటాంజ్ న్యూక్లియర్ ప్లాంట్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ దిగ్బంధనంతో మూతపడ్డ హర్ముజ్ జలసంధి విషయంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అదిప్పుడు ఫలించినట్లే కనిపిస్తోంది. హర్ముజ్ జలమార్గాన్ని తెరవాలని ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. లేకుంటే ముడి చమురు, గ్యాస్ సంక్షోభంతో ప్రపంచం వెలవెల్లాడిపోతుందని ఆయా దేశాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఆయిల్ రిఫైనరీలు, వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులను ఆయా దేశాలు ఖండించాయి. ఇరాన్ చర్యల ప్రభావం సామాన్య ప్రజలపై పడుతోందని ఫ్రాన్స్, జపాన్, బహ్రెయిన్, యూకే, జర్మనీ, యుఏఈ వంటి దేశాలు పేర్కొన్నాయి. ఇక ఇస్లామిక్ దేశాలు కూడా ఇరాన్ చర్యలను ఖండించాయి. మరోవైపు పండగ రోజు కూడా పశ్చిమాసియాలో యుద్ధం ఆగలేదు. ఇరాన్లోని నటాంజ్ న్యూక్లియర్ ప్లాంట్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా నటాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వైమానిక దాడులు చేశాయి. షహర్యేరేలో భారీగా విధ్వంసం జరిగింది. తబ్రీజ్, ఇష్ఫహాన్ పట్టణాలపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఇరాన్లోని ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్గా వైమానిక దాడులు చేశారు. యుద్ధం 22వ రోజు కూడా అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ఒకదానిపై మరొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి. న్యూక్లియర్ బాంబును తయారు చేయకుండా ఇరాన్ అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ అణు సామర్థ్యాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే శత్రువుల్ని ఎలా ఓడించాలో తమకు తెలుసని ఇరాన్ హెచ్చరించింది. ఇక 70వ విడత ప్రతీకార దాడులకు ఇరాన్ శ్రీకారం చుట్టింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో దాడులు చేసింది. 5 అమెరికా బేస్లను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేపట్టింది. సౌదీలోని అల్ ఖర్జ్, యుఏఈలోని అల్ దఫ్రా, కువైట్లోని అలీ అల్ సలేం, ఇరాక్లోని ఎర్బిల్, బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ లక్ష్యంగా మిసైల్, డ్రోన్ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా పోర్ట్లపైన దాడులు చేసింది.